Hi students. Today Maths 2B లో డెఫినెట్ ఇంటిగ్రల్స్ చెప్తున్నాను. సో ఇది మ్యాథ్స్ 2Bలో ఉంటుంది. సో దీని వెయిటేజ్ 7 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్. ఫస్ట్ ఎల్ఏక్యూస్లో భాగంగా వీడియో చేస్తున్నాను. సో ఎల్ఏక్యూస్లో వెరీ 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 ఇంపార్టెంట్ అనేవి. ఎవాల్వేట్ ఇంటిగ్రేషన్ 0 to pi x by 1 plus sin x into dx. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే 0 to pi f of x into d of x అంటే ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi into f of pi minus xగా రాసుకోవచ్చు. pi minus x into dx. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని x ఉన్న చోటల్లా కూడా మనం pi minus x తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏది ఉందో దాని ప్రకారం మనం తీసుకోవచ్చు. లెట్ ఫస్ట్ మనం దీన్ని ఐగా తీసుకుంటాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi x by 1 plus sin x dxగా తీసుకుంటాం. x by 1 plus sin x into dx తీసుకుంటాం. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ 0 to pi x ప్లేస్లో pi minus x తీసుకుంటాం. pi minus x plus 1 plus sin of pi minus x into dx. సో pi minus x అంటే sin x వస్తుంది కాబట్టి sin x కానీ తీసుకుంటాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi సో pi minus of x by 1 plus of sin of pi minus x అంటే sin x వస్తుంది ఇంటూ dx. ఇక్కడ న్యూమరేటర్లో 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఇంటిగ్రేషన్ 0 to pi by 1 plus sin x అనేది ఒకటి తీసుకోవచ్చు. pi by 1 plus sin x into dx ఒకటి తీసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ 0 to pi x by 1 plus sin x into dxగా తీసుకోవచ్చు. ఆల్రెడీ ఒకటి ఉంది ఐ అని మనం అనుకున్నాం. ఇంటిగ్రేషన్ 0 to pi x by 1 plus sin x dx మొత్తాన్ని కూడా ఐ అనుకున్నాం అని తెలిసింది ఆల్రెడీ. సో ఐ అనుకున్నాం, ఆల్మోస్ట్ ఇక్కడ ఐ అనుకున్నాం. మైనస్ ఐ ఇటు తీసుకొస్తే ఏమొచ్చిందంటే ప్లస్ 2i వచ్చింది. ఐని ఇటు తీసుకొని వస్తే ఈ పార్ట్ మొత్తం కూడా ఐ కాబట్టి ఐ ఇటు వస్తుంది. ఇంటిగ్రేషన్ 0 to pi పై కాన్స్టెంట్ బయట రాసేస్తాం. 1 by 1 plus sin x into dx. 1 by 1 plus sin x into dx. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈ 2ని తీసుకొస్తే pi by 2 వస్తుంది. pi by 2 ఇంటిగ్రేషన్ pi to 0 1 by 1 plus sin x రేషనలైజ్ చేస్తే 1 minus sin x by 1 minus sin x into dx. అంటే ఇక్కడ i ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ i ఈజ్ ఈక్వల్స్ టు pi by 2 ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to pi 1 minus sin x by a plus b into a minus b అంటే a square minus b square 1 square minus sin square c x into dx. ఇప్పుడు ఏమవుతుందంటే pi by 2 ఇంటిగ్రేషన్ 0 to pi 1 minus sin x by 1 minus sin square x అంటే cos square x into dx. ఇక్కడ ఎలా రాసుకుంటా ఉంటే pi by 2 అంతే రాసి బ్రాకెట్ ఒకటి ఓపెన్ చేసి 0 to pi by 1 by cos square x రాయొచ్చు. మైనస్ ఇంటిగ్రేషన్ 0 to pi by sin x by cos square x గా రాయొచ్చు. sin x by cos square x into dx గా రాయొచ్చు. అంటే అప్పుడు ఏమవుతుందంటే pi by 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by cos square x అంటే secant square x గా రాయొచ్చు. secant square x dx. ఇక్కడ కూడా dx రాయండి. మధ్యలో మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi sin x by cos x tan x అని 1 by అంటే రెండు cos square x అంటే రెండు ఉంటాయి కాబట్టి ఒకటి sin x by cos x tan x అని 1 by cos x అంటే secant x into dx. అంటే ఇక్కడ i ఈజ్ ఈక్వల్స్ టు pi by 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x dx అంటే tan x అవుతుంది. సో tan x అవుతుంది కాబట్టి 0 to pi మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x ఇంటూ secant x అంటే secant x ఇంటూ 0 to pi. సో మనకి ఇక్కడ i రాసేసిన తర్వాత pi by 2 ఈజ్ ఈక్వల్ టు tan of pi మైనస్ tan 0 మైనస్ ఆఫ్ secant of pi మైనస్ ఆఫ్ secant of 0. సో ఇక్కడ మనకి ఏంటంటే pi by 2 అంతే రాసిన తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేస్తే tan pi 0నే tan 0 0నే 0 secant pi మైనస్ 1 secant 0 1 ఆల్రెడీ అక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది మైనస్.
సో అప్పుడు ఏమొస్తుందంటే π/2 ఈజ్ ఈక్వల్ టు -2 అంటే ఇది ఒక +2 అవుతుంది. సో I అవుతుంది. సో మనకి 2 అని 2 క్యాన్సిలేషన్ అయిపోతే I ఈజ్ ఈక్వల్స్ టు π/2. I అంటే మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి I అంటే మనం ఏమనుకున్నాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π x/1 + sin x ఈజ్ ఈక్వల్ టు sin x ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు π అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి స్టూడెంట్స్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది వచ్చేపాటికి x sin x ఇంటిగ్రేషన్ ఆఫ్ x sin x అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x/1 - sin x, x/1 - sin x, x/1 - sin x x/1 + sin x ఇంటిగ్రేషన్ 0 to π అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఇచ్చిన దాని ప్రకారంగా మనకు ఒక ఫార్ములా ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π ఇంటూ f(x) ఇంటూ dx ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ π కాబట్టి ఆ పైని π - x ఇంటూ dxగా తీసుకుంటాము. ఇక్కడ మనకి I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π అన్నారు, x/1 + sin x ఇంటూ dx. ఇక్కడ మనం ఏం చేయాలంటే x ఉన్న చోటల్లా π - x తీసుకోవాలి. ఇక్కడ π ఉంది కాబట్టి π - x. సో π - x తీసుకున్న తర్వాత ఈ స్టెప్లో తీసుకుంటాము. sin ఆఫ్ π - x అంటేనేమో sin x కానీ తీసుకుంటాం. న్యూమరేటర్లో π x రెండు ఉన్నాయి కాబట్టి π/1 + sin x x/1 + sin xగా తీసుకుంటాం. సో ఈ పార్ట్ మొత్తాన్ని కూడా మనం ఏమైనా తీసుకుంటాం అంటే ఆల్రెడీ I అనుకున్నాం కాబట్టి మొత్తం I అయింది. ఈ -i అటువైపు తీసుకొస్తే +i 2i వచ్చేస్తుంది. ఈ పై కాన్స్టెంట్ బయట రాసేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 + sin x ఇంటూ dx వస్తుంది. మనం రేషనలైజ్ చేస్తే 1 - sin x/1 - sin x a + b ఇంటూ a - b కాబట్టి a² - b². సో ఇక్కడ ఉన్న i ని తీసుకొస్తే π/2 అవుతుంది. 1 - sin² x ని cos² xగా తీసుకుంటాము. సో 1/cos² x ఇంటూ dx sin x/cos² x ఇంటూ dx 1/cos² x ని sec² xగా రాసుకుంటాము. ఇక్కడ sin x/cos x ని tan x అని, ఇక్కడ cos² x ని ఇంకో cos x వస్తుంది, 1/cos x sec x గా తీసుకుంటాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² x అంటే tan x అని, ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x ఇంటూ sec x అంటే sec x గా తీసుకుంటాం. సో tan x అంటే 0 to π 0 to π తీసుకుంటాం. tan π అంటే 0, tan 0 0 secant π అంటే -1, secant 0 అంటే 1, ఆల్రెడీ -1 సో 1 -2 -2 +2 2 క్యాన్సిల్ చేస్తే π మిగులుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π x/1 + sin x ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు π. సెకండ్ క్వశ్చన్ స్టూడెంట్స్, సెకండ్ వన్. నెక్స్ట్ వన్ స్టూడెంట్స్, సెకండ్ వన్ LAQస్లోనే సెకండ్ వన్ 7 మార్క్స్. అవాల్వ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π సిమిలర్గా ఉంటుంది ఈ క్వశ్చన్. ఫస్ట్ సమ్కి x sin x by 1 + sin x. డినామినేటర్ ఫస్ట్ లెక్కకి సెకండ్ లెక్కకి సేమ్ అనమాట. సో మనం x ఉన్న అంటే మనం లెట్ ఇచ్చినటువంటి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమనుకోవాలంటే ఐగా తీసుకోవాలి. ఇంటిగ్రేషన్ 0 to π x sin x by 1 + sin x ఇంటూ dx తీసుకుంటాం. మనం x ఉన్న చోటల్లా π - x తీసుకోవాలి. x 3 టైమ్స్ ఉంది కాబట్టి ఫార్ములా ప్రకారంగా 0 to π తీసుకొని, సో x ప్లేస్లో మనం ఏం తీసుకుంటాం అంటే π - x ఇంటూ sin ఆఫ్ π - x by 1 + sin ఆఫ్ π - x ఇంటూ dx. sin ఆఫ్ π - x అంటే ఏం తీసుకుంటాం అంటే sin x వస్తుంది. ఇక్కడ డినామినేటర్ పార్ట్ కూడా 1 + sin x వస్తుంది ఇంటూ dx. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే π - x మనకి ఏమవుతుందంటే ఇంటూ అవుతుంది కాబట్టి π ఇంటూ sin x మైనస్ ఆఫ్ x sin x sin x by 1 + sin x ఇంటూ dx. సో న్యూమరేటర్లో 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి మనము 2గా డివైడ్ చేసుకోవచ్చు. π ఇంటూ sin x by 1 + sin x ఇంటూ dx మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to π x sin x by 1 + sin x sin x by 1 + sin x. సో ఈ పార్ట్ మొత్తాన్ని కూడా మనం ఏం తీసుకోవచ్చు అంటే ఐగా తీసుకోవచ్చు. ఈ పార్ట్ మొత్తం కూడా I అని ఆల్రెడీ అనుకున్నాం కాబట్టి ఇటు పక్కన I ఉంది కాబట్టి -i ఇటు తీసుకొని వస్తే +i వస్తుంది.
సో ఐ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 టు పై. ఈ పై కాన్స్టెంట్ కాబట్టి ఈ పైని బయట రాసేస్తే సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో మనకి ఇక్కడ ఎలా తీసుకోవచ్చు అంటే 2i ఉంది, ఇక్కడ పై తీసుకుంటాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు పై ఉంది. నేను న్యూమరేటర్లో ఏం చేస్తానంటే సైన్ ఎక్స్కి ఒక ప్లస్ ఎక్స్ చేస్తాను, ఒక మైనస్ ఎక్స్ చేస్తాను. సో న్యూమరేటర్లో ఆల్రెడీ సైన్ ఎక్స్ ఉంది, నేనేం చేశానంటే ఒక ప్లస్ 1 ఒక మైనస్ 1 చేశాను ఈక్వేషన్ బ్యాలెన్స్. సో 1 ప్లస్ సైన్ ఎక్స్ని ఒక పార్ట్గా తీసుకుంటాను, 1 ప్లస్ సైన్ ఎక్స్ని ఒక పార్ట్గా తీసుకుంటాను. సో 2i ఈజ్ ఈక్వల్స్ టు పై ఇంటూ ఇంటిగ్రేషన్ 0 టు పై. సో 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్గా తీసుకుంటాం, 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 టు పై. ఇక్కడ పై ఉంది కాబట్టి రెండింటికి వచ్చింది కాబట్టి బ్రాకెట్ తీసుకుని 2గా డివైడ్ చేసేటప్పుడు 1 మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో 1 ప్లస్ సైన్ ఎక్స్ 1 ప్లస్ సైన్ ఎక్స్ క్యాన్సిలేషన్ అయిపోతే అప్పుడు ఏమొస్తుందంటే పై ఇంటూ మనకేమొస్తుంది ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ కూడా క్యాన్సిలేషన్ అయిపోయి ఎక్స్ టెన్స్ టు 0 టు పై వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు పై మనం 1 ప్లస్ సైన్ ఎక్స్ ఉంది కాబట్టి 1 మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ సైన్ ఎక్స్గా రాసుకోవచ్చు, రేషనలైజ్ చేసుకోవచ్చు 1 మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ సైన్ ఎక్స్. అప్పుడు ఏమవుతుందంటే పై ఇంటూ ఈ పార్ట్ వరకు ఏమవుతుందంటే పై మైనస్ ఆఫ్ 0 అవుతుంది. అంటే ఎక్స్ ప్లేస్లో ఒకసారి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అప్పర్ లిమిట్ పై తీసుకెళ్ళి ఎక్స్ ప్లేస్లో ఒకసారి పెట్టాలి, మధ్యలో మైనస్ పెట్టాలి, లోయర్ లిమిట్ 0 పెట్టాలి ఈ స్టెప్. తర్వాత ఇక్కడ ఏంటి మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు పై 1 మైనస్ సైన్ ఎక్స్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఈ పైన అంతే ఉంచేసి పై మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 టు పై 1 మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్. ఇది ఆల్రెడీ లాస్ట్ సమ్ములో మనం చేసున్నాం అనమాట, సేమ్ యాజ్ ఇట్ ఈస్. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ పై లోపల మల్టిప్లై చేస్తే పై స్క్వేర్ అవుతుంది, ఈ పైన కూడా లోపల మల్టిప్లై చేస్తే పై అవుతుంది. సో బ్రాకెట్ ఒకటి ఓపెన్ చేసేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు పై ఆఫ్ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ 0 టు పై బై సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది, సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్, సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ ఏముంది మనకి 2i ఈజ్ ఈక్వల్ టు పై స్క్వేర్ మైనస్ ఆఫ్ పై ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు పై బై సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ రాస్తాము. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు పై బై ఇక్కడ ఇక్కడ 2 ఉన్నాయి, కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 2 ఉన్నట్టు, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అంటేనేమో టాన్ ఎక్స్ అని, 1 బై కాస్ ఎక్స్ అంటేనేమో సీకెండ్ ఎక్స్ డిఎక్స్గా తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఆల్రెడీ పై స్క్వేర్ ఆల్రెడీ ఉంది, ఇక్కడ పై ఉంది. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్ టు 0 టు పైగా తీసుకోవచ్చు, మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సీకెండ్ ఎక్స్ ఇంటూ 0 టు పైగా తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే పై స్క్వేర్ మైనస్ పై ఇంటూ ఇక్కడ టాన్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ పెడితే 0 మైనస్ 0 వచ్చింది, ఎందుకంటే టాన్ అయిపోయింది. ఇక్కడ ఏమొచ్చిందంటే -1 వచ్చేసింది అంటే పైన. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పై స్క్వేర్ మైనస్ ఆఫ్ పై ఇంటూ ప్లస్ 2 వస్తుంది. అంటే ఫైనల్గా 2i ఈజ్ ఈక్వల్స్ టు పై స్క్వేర్ మైనస్ 2π వస్తుంది, పై స్క్వేర్ మైనస్ 2π వస్తుంది. ఇక్కడ మనం 2ని డివైడ్ చేస్తే కనుక పై స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 2π బై 2 అవుతుంది. 2 అని 2 క్యాన్సిలేషన్ ఉంది. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసరికి పై స్క్వేర్ బై 2 మైనస్ ఆఫ్ పై వస్తుంది. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎక్స్ సైన్ ఎక్స్ అంటే మనకి ఇక్కడ యాక్చువల్గా ఏంటి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఇంటిగ్రేషన్ 0 టు పై ఎక్స్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ పై ఉంది కాబట్టి ఇక్కడ ఎంత ఉంటే అంత పై ఉంది కాబట్టి ఎక్స్లు ఎన్ని చోట 3 టైమ్స్ 1 2 3 టైమ్స్ పై మైనస్ ఎక్స్ పై మైనస్ ఎక్స్ పై మైనస్ ఎక్స్ పెట్టాం. ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి వచ్చేసి ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి రావాలంటే మనకి సైన్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ అని, సైన్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్గా తీసుకొని చేసాం. న్యూమరేటర్లో ఉన్న సైన్ ఎక్స్ రెండింటికి మల్టిప్లై చేస్తే పై ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్.
సో న్యూమరేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి పై సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్, ఎక్స్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్. ఎక్స్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ అనేటటువంటిది మనం ఆల్రెడీ లెట్ ఐ అని అనుకున్నాం కాబట్టి ఈ మైనస్ ఆఫ్ ఐ తీసుకొస్తే +2 ఆ ప్లస్ ఐ అవుతుంది, ఐ ప్లస్ ఐ 2i అవుతుంది. సో పై కాన్స్టెంట్ బయట రాస్తే ఇంటిగ్రేషన్ 0 to పై సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఏం చేస్తామంటే న్యూమరేటర్లో +1 ఒక -1 యాడ్ చేసేసుకొని 1 ప్లస్ సైన్ ఎక్స్ ఒక టర్మ్గా తీసుకుంటే 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ 1/1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో 1 డెరివేటివ్ ఇంటిగ్రేషన్ క్యాన్సిలేషన్ ఎక్స్ 0 to పై తీసుకుంటాం 1/1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ సైన్ ఎక్స్ 1 మైనస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ ఎక్స్ రాసుకోవచ్చు కాబట్టి కింద పాటు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్, 1/కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 1/కాస్ స్క్వేర్ ఎక్స్ రాసాం, సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ రాసేసాం అనమాట. ఇక్కడ ఏం చేస్తాం 1/కాస్ స్క్వేర్ ఎక్స్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అని, సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్ అని ఇంకొక కాస్ ఎక్స్ ఉంది కదా సీకెండ్ ఎక్స్గా రాసుకున్నాం. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా టాన్ ఎక్స్ అని, ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ ఎక్స్ ఇంటూ సీకెండ్ ఎక్స్ ఫార్ములా సీకెండ్ ఎక్స్. ఇక్కడ పై ఉంది 0 ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది అప్పర్ లిమిట్ అనేటప్పుడు లోయర్ లిమిట్ అనేటువంటిది ఎక్స్ ప్లేస్లో పెట్టాలి. అంటే టాన్ పై మైనస్ టాన్ 0, టాన్ పై 0నే టాన్ 0 0నే కాబట్టి 0 0 రాసుకుంటాం. మైనస్ ఆఫ్ సీకెండ్ పై అంటే -1, సీకెండ్ 0 అంటే 1, ఆల్రెడీ ముందర మైనస్ ఉంది కాబట్టి -1 -1 -2 -2 +2 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ పై ఇంటూ అవుతుంది కాబట్టి 2π అవుతుంది. సో మనకు ఆల్రెడీ ఇటువైపున LHS సైడ్ 2i ఉంది కాబట్టి 2i = π² - 2π. సో ఐని ఇటువైపు నుంచి 2ని డివైడ్ చేస్తే π² 2 - 2π/2 2 క్యాన్సిలేషన్ π² 2 - π అవుతుంది. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఇక్కడ మనకు తెలియాల్సిన పాయింట్ ఏం లేదు, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ని ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటా తెలియాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా టాన్ ఎక్స్ అని తెలియాలి, ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ ఎక్స్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా సీకెండ్ ఎక్స్ అని తెలియాలి అనమాట. తర్వాత ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ మెయిన్ పాయింట్స్ తెలియాల్సింది ఏంటంటే మనకి టాన్ పై ఎంత, టాన్ పై ఎంత, టాన్ 0 ఎంత, టాన్ పై మెయిన్ పార్ట్ టాన్ పై ఎంత 0, అలాగా టాన్ 0 ఎంత 0, అలా తెలియాల్సి కొన్ని పాయింట్స్ తెలియాల్సి ఉంటుంది అనమాట. సో సీకెండ్ ఆఫ్ పై అంటే ఎంత -1, సీకెండ్ ఆఫ్ 0 ఎంత 1, ఆ 4 పాయింట్స్ తెలియాల్సి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ థర్డ్ సమ్ అనేటటువంటిది 4 మార్క్స్కి ఎక్కువ టైమ్స్ అడుగుతూ ఉంటారు కొన్నిసార్లు. యాక్చువల్గా ఇది 7 మార్క్స్లో ఒక పార్ట్ అనమాట. సో ఇంటిగ్రేషన్ 0 to π/4 log of 1 + tan x ఇంటూ డిఎక్స్. ఖచ్చితంగా 4 మార్క్స్కి అడుగుతారు, 3 స్టార్ తీసుకోవచ్చు దీనికి. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం లెట్ ఐ అనుకోండి, ఐగా తీసుకుంటే సరిపోతుంది. లెట్ I is equal to integration 0 to π/4 into log of 1 plus tan x గా తీసుకుంటారు, tan x ఇంటూ డిఎక్స్గా తీసుకుంటారు. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే x ఉన్న చోటల్లో పెట్టాలి కాబట్టి π/4 మైనస్ x తీసుకోవాలి కాబట్టి log of 1 plus tan of π/4 మైనస్ ఎక్స్గా తీసుకోవాలి, π/4x ఇంటూ డిఎక్స్. ఇక్కడ tan ఆఫ్ π/4 మైనస్ ఎక్స్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/4 log ఆఫ్ 1 ప్లస్ tan ఆఫ్ a మైనస్ b కాబట్టి ఏమవుతుంది tan π/4 మైనస్ tan x బై 1 ప్లస్ tan π/4 ఇంటూ tan x. సో tan π/4 వాల్యూ 1 అవుతుంది కాబట్టి మనం 1 తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/4 ఇంటూ లాగ్ ఆఫ్ 1/1 ప్లస్ 1 మైనస్ tan x బై 1 ప్లస్ tan x ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇంటిగ్రేషన్ 0 to π/4 లాగ్ ఆఫ్ ఎల్సిఎం 1 ప్లస్ tan x అవుతుంది కాబట్టి సో 1 ప్లస్ tan x రాసుకోండి ప్లస్ 1 మైనస్ tan x తీసుకుంటాం ఇంటూ డిఎక్స్. మైనస్ tan x ప్లస్ tan x క్యాన్సిలేషన్ అయిపోద్ది. ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/4 log ఆఫ్ 2/1 ప్లస్ tan x. సో log a బై b ఫార్ములా ఉంది కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to π/4 log ఆఫ్ 2 మైనస్ log ఆఫ్ 1 ప్లస్ tan x 1 plus tan x into dx 1 plus tan x into dx. సో ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/4 into log 2 into dx మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to π/4 into log of 1 plus tan x log of 1 plus tan x into dx. సో ఈ పార్ట్ మొత్తం మనం ఆల్రెడీ అయ్యి అనుకున్నాం కాబట్టి సో
ఈ ఐని ఇటువైపు తీసుకొని వస్తే ఐ ప్లస్ ఐ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to π/4 ఇంటూ log2 dx. log2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేస్తే ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిలేషన్ అయిపోతే x 0 to π/4 మైనస్ ఆఫ్ 0. ఇక్కడ ఏం చేయాలంటే మనం log2ని అంతే రాసేసి ఎక్స్ ప్లేస్లో π/4 పెట్టాలి, తర్వాత 0 పెట్టాలి. అంటే ఏమవుతుంది ఫైనల్గా π/4 ఇంటూ log2 వస్తుంది. ఇదేంటి ఐ ప్లస్ ఐ 2i. సో ఫైనల్ ఆన్సర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ 2ని తీసుకొని వస్తే ఏమొస్తుందంటే π/8 ఇంటూ log2 వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇది సేమ్ ఇదే లెక్క 4 మార్క్స్కి అడుగుతారు, కొన్నిసార్లు 7 మార్క్స్కి అడుగుతారు, కొన్నిసార్లు 4 మార్క్స్ అడుగుతారు. ఖచ్చితంగా 4 మార్క్స్కి అయితే అడుగుతారు. ఇది యాక్చువల్గా ఇలాంటి సమ్మే నెక్స్ట్ 4th సమ్ కూడా వచ్చింది, కాకపోతే కొంచెం మాడ్యులేషన్ అనమాట. సో చూడండి, మనం ఏం చేయలేదు, ఎక్స్ ప్లేస్లో మనం ఇక్కడ ఉన్న π/4ని తీసుకొచ్చి మైనస్ ఇస్తాం, π/4 మైనస్ ఎక్స్. సో tan ఆఫ్ a మైనస్ b ఫార్ములా తెలియాలి. ఇక్కడ tan ఆఫ్ a మైనస్ b ఫార్ములా తెలియాలి. tan ఆఫ్ a మైనస్ b ఫార్ములా అంటే ఏమొచ్చిందంటే tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b తీసుకుంటాం. tan ఆఫ్ a మైనస్ b అంటే tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b. tan π/4 1 అవుతుంది, 1 మైనస్ tan బై 1 ప్లస్ tan x వస్తుంది. tan π/4 వాల్యూ 1 కాబట్టి 1 మైనస్ tan x బై 1 ప్లస్ tan x వచ్చేస్తుంది. సో ఎల్సిఎం తీసుకుంటాం, log2 బై 1 ప్లస్ tan x. ఇక్కడ మనకు ఒక లాగరిథమిక్ ఫార్ములా తెలియాలి, log ఆఫ్ a మైనస్ b ఫార్ములా తెలియాలి. log ఆఫ్ a బై b అంటే log a మైనస్ log b గా తీసుకోవాలి. సో ఇక్కడ ఈ ఫార్ములా తెలియాలి. log ఆఫ్ a మైనస్ b తీసుకున్నాం, ఇది మొత్తం i ఐడి తీసుకు 2i వచ్చేసింది. సో ఇంటిగ్రేషన్ log2, సో x 0 to π/4 0 to π/4 అప్పర్ లిమిట్ π/4 తీసుకున్నాం. సో i నీటి తీసుకొని వస్తే ఈ 2 నీటి తీసుకొని వస్తే π/8 వస్తుంది. సో π/2 log2 వస్తుంది. నెక్స్ట్ వన్ 4th వన్కి వెళ్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ 4th వన్ ఈజీగా ఉంటుంది. 4th వన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 0 to π/4 0 to 1 అన్నారు. ఇక్కడ కొంచెం మోడల్ చేంజ్ అనమాట. మామూలు యాజ్ యూజువల్గా సేమ్ ఇందాక సమలానే ఉంటుంది. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఇలా ఇచ్చారు. ఇంటిగ్రేషన్ 0 to 1 log ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మనము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan θ అని తీసుకుని సరిపోతుంది. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan θ. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan θ తీసుకుంటే డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ θ ఇంటూ డి θ. ఇది ఒకటి. తర్వాత మనం tan x అని తీసుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే అప్పర్ లిమిట్ 1 ఉంది కదా, అప్పర్ లిమిట్ 1 ఉంది. 1 ఈజ్ ఈక్వల్ టు tan θ. మనకి ఇక్కడ tan 1 దగ్గర ఎలా వస్తుంది, tan 45 దగ్గర వస్తుంది కాబట్టి tan ఆఫ్ θ అంటే θ ఈజ్ ఈక్వల్ టు 45 అంటే ఎలా తీసుకోవచ్చు, π/4గా తీసుకోవచ్చు. అంటే లిమిట్స్ కూడా మార్చుకోవాలి. ఇక్కడ కండిషన్ అదే, ఎక్స్ దేనేది తీసుకుంటే అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ కూడా మారాలి. సో 0 ఈజ్ ఈక్వల్ టు tan θ తీసుకుందాం. సో 0 దగ్గరే వచ్చింది కాబట్టి 0 అంతే ఉంచుతాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 1 దగ్గర π/4 తీసుకున్నాం, 0 దగ్గర 0నే log ఆఫ్ ఎక్స్ ప్లేస్లో tan θ తీసుకుంటాం కాబట్టి 1 ప్లస్ tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ ఇంటూ మనకి ఇక్కడ dx అంటే ఏముంది, సీకెండ్ స్క్వేర్ θ ఇంటూ డి θ. మనకి ఇక్కడ 1 ప్లస్ tan స్క్వేర్ θ అంటే ఐడియా రావాలి. 0 to π/4 log ఆఫ్ 1 ప్లస్ tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ అంటే సీకెండ్ స్క్వేర్ θ ఇంటూ సీకెండ్ స్క్వేర్ θ ఇంటూ డి θ. సీకెండ్ స్క్వేర్ θ క్యాన్సిలేషన్ అయిపోద్ది. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 0 to π/4 log ఆఫ్ 1 ప్లస్ tan θ ఇంటూ డి θ తీసుకోవాలి. ఇక్కడ మనం ఇందాకటి క్వశ్చన్ లానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏం తీసుకుంటామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/4 θ ప్లేస్లో మనం ఏం తీసుకుంటామంటే log ఆఫ్ 1 ప్లస్ tan ఆఫ్ π/4 మైనస్ θ ఇంటూ డి θ తీసుకుంటాం. π/4 మైనస్ θ ఇంటూ డి θ. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/4 log ఆఫ్ 1 ప్లస్ tan ఆఫ్ a మైనస్ b ఫార్ములా కాబట్టి tan π/4 మైనస్ tan θ బై 1 ప్లస్ tan π/4 ఇంటూ tan θ. ఇక్కడ 1/1 తీసుకొని ఇక్కడ డి θ తీసుకోవాలి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/4 log ఆఫ్ 1 బై
1 plus 1 1 minus tan theta by 1 plus tan theta into d theta. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi by 4 into log of ఇక్కడ ఎల్సిఎం ఏమొచ్చిందంటే 1 plus tan theta. సో 1 plus tan theta plus 1 minus tan theta into d theta. Tan theta cancellation of the integration of 0 to pi by 4 log of 2 by 1 plus tan theta into d theta. Log of a minus b formula on the same as it is integration 0 to pi by 4 log 2 d theta minus of integration 0 to pi by 4 into log of 1 plus tan theta into d theta. 1 plus tan theta into d theta మొత్తం i అవుతుంది కాబట్టి సో i plus i is equal to log 2 కాన్స్టెంట్ బయట రాస్తే ఇంటిగ్రేషన్ 0 to pi by 4 into d theta. డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిలేషన్ అయిపోతే log 2 theta తీసుకుంటాం. theta అంటే 0 to pi by 4. సో ఇక్కడ మనం దీన్ని 2iగా తీసుకుంటాం. సో 2i is equals to pi by log 2 into pi by 4 minus of 0 తీసుకుంటాం. సో ఆల్రెడీ ఇక్కడ ఏముంది pi by 4 into log 2 తీసేసుకోవచ్చు. మనం ఇక్కడ ఏమవుతుందంటే 2i అవుతుంది. సో iని ఇటువైపు తీసుకొని వస్తే ఈ 2ని తీసుకొని వస్తే pi by 8 into log 2. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో సేమ్ ఇందాక ఆన్సర్ ఎలా అయితే వచ్చిందో అదే ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కొంచెం ఈ లెక్క ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ పార్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా వస్తుంది. మిగతాదంతా కూడా సేమ్ ఇందాక లెక్క ఇక్కడి నుంచే సేమ్ అనమాట. సో ఒక లెక్క వస్తే 2 లెక్కలు వచ్చేస్తాయి. నెక్స్ట్ లెక్క 5th లెక్క స్టూడెంట్స్ 5 సమ్స్ తోటి ఈ వీడియో ఆఫ్ చేసేస్తాను. నెక్స్ట్ 5 సమ్స్ ఇంకొక వీడియో చేస్తాను. లాస్ట్ లెక్క ఈ వీడియోకి. నెక్స్ట్ వన్ 5th వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi by 4. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi by 4 sin x plus cos x by 9 plus 16 into sin 2x into dx. ఈ సమ్ చూడంగానే మనం ఎలా తీసుకోవాలంటే పుట్ sin x minus cos x తీసుకోవాలి. sin x minus cos x తీసుకోవాలి t అని. ఫస్ట్ డిఫరెన్షియేట్ చేయాలి. sin xకి డిఫరెన్షియేట్ చేస్తే cos xకి డిఫరెన్షియేషన్ చేస్తే మైనస్ sin x. ఆల్రెడీ ఒక మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ sin x into dx ఈజ్ ఈక్వల్స్ టు dt వస్తుంది. తర్వాత నెక్స్ట్ sin x minus cos x ని తీసుకోమల్లి. sin x minus cos x ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేసేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అప్పుడు ఏమొస్తుందంటే sin x minus cos x whole to the power of square is equal to t square. a minus b whole square ఫార్ములా ఉంది కాబట్టి sin square x plus cos square x minus of 2 sin x into cos x is equals to t square. sin square x plus cos square x వాల్యూ 1, 2 sin x into cos x అంటే sin 2x, 1 minus sin 2x is equal to t square. ఇక్కడ ఆల్రెడీ sin 2x ఉంది కాబట్టి +1 అటు తీసుకొస్తే -1 t square minus 1. సో sin 2x is equal to 1 minus t square. sin 2x is equal to 1 minus t square వచ్చేస్తుంది. మనకు ఆల్రెడీ 2 కేసెస్ వచ్చాయి. sin x plus cos x into dx మొత్తాన్ని కూడా dt అనుకుంటామని, sin 2x మొత్తాన్ని కూడా ఏమనుకుంటామంటే 1 minus t square అనుకుంటామని. తర్వాత ఇక్కడ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ తీసుకోవాలి. అంటే x is equal to pi by 4. అంటే మనకు అప్పర్ లిమిట్ t అని దేన్ని అనుకున్నాం, t is equal to sin x minus cos x. అంటే x ప్లేస్లో మనం ఎంత తీసుకోవాలి, pi by 4 తీసుకోవాలి. అంటే sin of pi by 4 minus of cos of pi by 4. సో sin of pi by 4 1/√2, cos of pi by 4 1/√2 వస్తుంది. 1/√2 క్యాన్సిల్ అయిపోతే t is equal to 0 అయిపోతుంది. నెక్స్ట్ వన్ x is equal to ఏం తీసుకుంటామండి, 0 తీసుకుంటాం. సో t is equal to sin of 0.
మైనస్ కాస్ ఆఫ్ జీరో తీసుకుంటాం. సో సైన్ జీరో జీరోనే అవుతుంది, కాస్ జీరో 1 అవుతుంది. సో లోయర్ లిమిట్ వచ్చేసరికి టీ ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. అంటే ఇప్పుడు చేంజెస్ అయిపోయింది. దీన్ని ఆల్రెడీ మనం ఐ అనుకొని తీసుకుంటాం కాబట్టి వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎలా చేంజ్ అవుతుంది, జీరో దగ్గర మాత్రం మనకి -1 అని, 5/4 దగ్గర మాత్రం 0 అని, sin 2x dx మొత్తాన్ని dt అని, 9 ప్లస్ అంతే రాసేసి 16 ఇంటూ 1 మైనస్ టీ స్క్వేర్గా తీసుకుంటాం. 1 మైనస్ టీ స్క్వేర్. ఇక్కడ ఏం చేస్తాము, ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to -1 1/9 ప్లస్ 16 ఇంటూ 1 16 మైనస్ 16 టీ స్క్వేర్ ఇంటూ డిటీగా తీసుకుంటాం. అంటే 0 to -1 1/9 ప్లస్ 16 25 మైనస్ 16 టీ స్క్వేర్ని 4 టీ హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ఇంటూ డిటీ. ఇక్కడ 9 ప్లస్ 25 5 ఇక్కడ ఇంటిగ్రేషన్ -1 to 0 1/5 స్క్వేర్ మైనస్ ఆఫ్ 4 టీ హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ఇంటూ డిటీగా తీసుకున్నాం. అంటే ఇది ఎలా ఉందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a స్క్వేర్ మైనస్ కేఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా. అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 1/k ఇంటూ 1/2 ఇంటూ a 1/2 ఇంటూ a బై a ప్లస్ కేఎక్స్ మైనస్ a ప్లస్ కేఎక్స్ బై a మైనస్ కేఎక్స్. అంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ అలా a అంటే మనకి ఇక్కడ 5 కాబట్టి మనం ఎలా తీసుకుంటాము, 1/k అంటే 1/k అంటే ఇక్కడ మనకి 4 అనమాట. 1/4 ఇంటూ 1/2 ఇంటూ a అంటే 5 తీసుకొని లాగ్ ఆఫ్ ఏ 5 ప్లస్ 4tగా తీసుకొని 5 మైనస్ 4tగా తీసుకుంటాం. సో ఇంటర్వెల్స్ వచ్చేసరికి టీ ప్లేస్లో మనం ఒకసారి 0 పెడతాం, ఒకసారి -1 పెడతాం. అంటే 1/40 లాగ్ ఆఫ్ మనం ఏం చేస్తామంటే 5 ప్లస్ 4t బై 5 మైనస్ 4t ఇంటూ 0 to -1 0 to -1. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఒకసారి 0 పెట్టాలి టీ ప్లేస్లో, ఒకసారి మనం అంటే 1/40ని బయట రాసేసుకొని లాగ్ ఆఫ్ ఒకసారి టీ ప్లేస్లో 0 పెడితే లాగ్ 5/5 వస్తుంది. ఆ మైనస్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఇక్కడ -1 పెడితే ఏమవుతుందంటే 5 మైనస్ ఆఫ్ 4 అంటే 1, 5 ప్లస్ 4 అంటే 1/9 అంటే 1/9. అంటే ఇక్కడ 5 మైనస్ 5 1 అవుతుంది. లాగ్ 1 మైనస్ లాగ్ ఆఫ్ 1/1 అంటే మనకి ఇక్కడ ఫైనల్గా ఏమొస్తుంది, 1/40 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1/1/9 వస్తుంది. 1/1/9 అంటే 1/9గా తీసుకోవచ్చు. అంటే i ఈజ్ ఈక్వల్ టు 1/40 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 9 తీసుకోవచ్చు. లాగ్ ఆఫ్ 9 అంటే ఎలా తీసుకుంటాం మనం, లాగ్ ఆఫ్ 9ని 3 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్గా తీసుకోవచ్చు. సో ఈ 2ని తీసుకొని వస్తే 2/40 ఇంటూ లాగ్ 3గా తీసుకోవచ్చు. సో 2 1s are 2 20s are cancellation. సో ఫైనల్ ఆన్సర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/20 ఇంటూ లాగ్ 3. సో యాక్చువల్గా ఈ డెఫినెటివ్ ఇంటిగ్రల్స్లోకి వచ్చేసరికి మనకి 10 సమ్స్ 7 మార్క్స్ ఇంపార్టెంట్గా ఉన్నాయి. ఆల్రెడీ 5 టీచ్ చేస్తున్నాం, ఇప్పుడు దీంతో పాటు 5 టీచ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం 5 టీచ్ చేస్తానమాట. సో ఇవాళకి వచ్చేసరికి ఓన్లీ 5 క్వశ్చన్స్ మాత్రమే. ఈ 5 క్వశ్చన్స్లో నుంచి మ్యాక్సిమం ఒక 7 మార్క్స్ రావాల్సింది. Thank you, students.